తాడిపత్రిలో ఉద్రిక్తత నెలకొంది. వైసీపీ ఆధ్వర్యంలో ఇవాళ కూటమి ప్రభుత్వంపై వెన్నుపోటు నిరసన కార్యక్రమాన్ని తలపెట్టింది. ఈ కార్యక్రమానికి వెళ్లేందుకు ప్రయత్నించిన మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డిని పోలీసులు మార్గమధ్యంలోనే అడ్డుకున్నారు. ఆపై బలవంతంగా అదుపులోకి తీసుకున్నారు. అక్కడి నుంచి ఆయన అనంతపురం తరలించారు. దీంతో తాడిపత్రిలో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. పోలీసుల తీరుపై కేతిరెడ్డి పెద్దారెడ్డి ఫైర్ అయ్యారు. తనను అడ్డుకోవడంపై ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. తమ కార్యక్రమానికి ఎందుకు అనుమతి నిరాకరిస్తున్నారంటూ పోలీసులను ప్రశ్నించారు. అయితే పెద్దారెడ్డిని అడ్డుకోవడంపై ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు వైసీపీ నాయకులు. కార్యకర్తలు పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకున్నారు. కొందరు కార్యకర్తలు పోలీసుల వైపు దూసుకెళ్లడంతో స్వల్ప తోపులాట చోటు చేసుకుంది. దీంతో కొద్దిసేపు ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. పరిస్థితి అదుపు తప్పకుండా ఉండేందుకు కేతిరెడ్డి పెద్దారెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీసు వాహనంలో అనంతపురానికి తరలించారు. అనంతపురం జిల్లా తాడిపత్రిలో ఉద్రిక్తత నెలకొంది. వైసీపీ వెన్నుపోటు నిరసన కార్యక్రమం ఉద్రిక్తత పరిస్థితికి దారితీసింది. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ జగదీష్ అందిస్తారు. జగదీష్. మాధవి, అనంతపురం జిల్లా తాడిపత్రిలో ఈ ఉదయం ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఈ రోజు ఒకే రోజు అటు వైసీపీ టీడీపీ రెండు నిరసన ర్యాలీలు చేపట్టాయి. వెన్నుపోటు 2 సంవత్సరాల కూటమి ప్రభుత్వానికి వెన్నుపోటు అని కూడా వైసీపీ ప్రభుత్వం ఆదేశించిన నేపథ్యంలో ఈ రోజు మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి నిరసన ర్యాలీ చేపట్టారు. అదే సందర్భంగా ఎమ్మెల్యే జేసీ అశ్విత్ రెడ్డి, జేసీ ప్రభాకర్ రెడ్డి ఆధ్వర్యంలో కూటమి 2 ఏళ్ల పాలన విజయవంతమైందంటూ కూడా భారీ స్థాయిలో పట్టణంలో ర్యాలీకి పిలుపునివ్వడంతో ఈ 2 పార్టీల నేతలు ఒకేసారి కార్యకర్తలు భారీగా తాడిపత్రి చేరుకోవడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. ఈ నేపథ్యంలో పోలీసులు ఎక్కడికక్కడ చెక్ పోస్టులు పెట్టి కార్యకర్తలను అదుపు చేసే ప్రయత్నం చేశారు. కానీ పెద్దారెడ్డి ఈ రోజు ర్యాలీకి వేస్తున్న నేపథ్యంలో పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. మీరు ర్యాలీకి వెళ్తే అక్కడ శాంతి భద్రత విఘాతం కలిగితే ఆ పక్క పార్టీ వాళ్ళు కూడా ర్యాలీ చేపట్టారు కాబట్టి మీకు ఒక సమయం ఆ సమయంలో మీరు చేయాలంటే కూడా పోలీసులు పెద్దారెడ్డి చెప్పడంతో మేము ముందుగా ర్యాలీకి పిలుపునిచ్చాం కాబట్టి మాకు అవకాశం ఇవ్వాలి, మేము ఎందుకు అడ్డుకున్న ప్రజాస్వామ్యంలో ఉన్నా మనం ఎక్కడ ఉన్నామంటూ కూడా పోలీసులతో వాగ్వాదం దిగారు మాజీ ఎమ్మెల్యే పెద్దారెడ్డి. ఈ నేపథ్యంలో వైసీపీ కార్యకర్తలకు పోలీసులకు ఒక్కసారిగా వాగ్వాదం తోపులాట చేసుకుని కాస్త ఉద్రిక్త నేపథ్యంలో పెద్దారెడ్డి పోలీసులు అదుపులోకి తీసుకుని అనంతపురం తరలించారు. మీరు పోలీసులు నిరసన ర్యాలీని అడ్డుకోవడం చేయండి టీడీపీ పార్టీకి కొమ్ము కాస్తున్నారంటూ కూడా పెద్దారెడ్డి పోలీసులపై కామెంట్ చేసే పరిస్థితి నేపథ్యంలో పోలీసులు లేదు పట్టణంలో శాంతి భద్రత గతంలో జరిగిన ఘర్షణ నేపథ్యంలో ఎక్కడ కూడా అవాంఛనీయ సంఘటనలు జరుపుకోకుండా తమ చర్యలు తీసుకుంటామంటూ పోలీసులు చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. ఈ నేపథ్యంలో పెద్దారెడ్డిని అనంతపురం తరలించారు పోలీసులు. అలాగే కొద్దిసేపట్లో టీడీపీ జేసీ ప్రభాకర్ రెడ్డి అలాగే ఎమ్మెల్యే జేసీ అశ్విత్ రెడ్డి ఆధ్వర్యంలో కూడా భారీ బైక్ ర్యాలీ కొద్దిసేపట్లో స్టార్ట్ అయ్యే అవకాశం నేపథ్యంలో ఎక్కడ కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుపుకోకుండా కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టామంటూ కూడా పోలీసులు చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. మాధవి. జగదీష్, ప్రస్తుతం వైసీపీ చేస్తున్న ఈ నిరసనకు సంబంధించి ఎలాంటి సిచ్యువేషన్ ఉంది అక్కడ? ఎందుకంటే అలాగే వైపు కేతిరెడ్డి పెద్దారెడ్డిని ఎక్కడికి తరలించడం జరిగింది? కేతిరెడ్డి పెద్దారెడ్డి వైసీపీ నిరసన ర్యాలీకి మేము ఇప్పుడు టీడీపీ ర్యాలీ అయిపోయిన తర్వాత మీకు సమయం ఇస్తాం, అప్పుడు మీరు ర్యాలీ చేసుకోవాలంటూ కూడా పోలీసులు పెద్దారెడ్డి చెప్పారు. కానీ పెద్దారెడ్డికి లేదు, మేము మొదట పిలుపునిచ్చాం కాబట్టి మాకు అవకాశం ఇవ్వాలి, మీరు వాళ్ళకి ఎందుకు మాతో పోటీగా వాళ్ళు పెట్టినందుకు వాళ్ళకి ఎందుకు మీరు సపోర్ట్ చేస్తున్నట్టు కూడా పెద్దారెడ్డి వాళ్ళతో పోలీసులతో వాగ్వాదం దిగారు. ప్రస్తుతం అయితే పెద్దారెడ్డిని లేదు, మీరు కష్టంగా ఇప్పుడు చేస్తే ఘర్షణలు జరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో భారీగా అటు టీడీపీ నాయకులు కార్యకర్తలు వైసీపీ కార్యకర్తలు కూడా పట్టణానికి చేరుకునే నేపథ్యంలో ఎక్కడ అవాంఛనీయ సంఘటనలు జరగకుండా మీకు అవకాశం ఇస్తాము, మీరు ఇప్పుడు నిరసన ఆగిపోయాలంటూ కూడా పెద్దారెడ్డి చెప్పినా వినకపోవడంతో పెద్దారెడ్డిని అరెస్ట్ చేసి అదుపులోకి తీసుకుని అనంతపురం తరలించారు. అనంతపురంలో ర్యాలీలో పెద్దారెడ్డి పాల్గొనే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో అక్కడ వైసీపీ కార్యకర్తలు భారీ స్థాయిలో తాడిపత్రి నుంచి అనంతపురం వస్తున్నట్లు కూడా సమాచారం ఉంది. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం అయితే తాడిపత్రిలో ప్రశాంత వాతావరణం అయితే నెలకొందని చెప్పొచ్చు. జగదీష్, అంటే ఇప్పుడు 2 వర్గాల మధ్య అంటే 2 వర్గాల గోడును ఉద్రిక్తత ఏర్పడే అవకాశం కనిపిస్తుంది. అటువైపు బైక్ ర్యాలీ, ఇటువైపు వీళ్ళు నిరసన ఆఫ్ చేయడం. సో ఈ నేపథ్యంలో కొంత ఉద్రిక్తత తలెత్తే అవకాశం ఉంటుంది. సో భద్రతా పరంగా ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు పోలీసులు? ఖచ్చితంగా అది గతంలో జరిగిన తాడిపత్రిలో గతంలో చాలా సార్లు ఘర్షణ నేపథ్యంలో 2 పార్టీల మధ్య జరిగిన నేపథ్యం ఒకరిపై ఒక రాళ్లు రువ్వుకున్నారు, అలాగే కర్రలతో దాడి తీసుకునే నేపథ్యంలో పోలీసులు ఈసారి అలాంటి సంఘటన జరగకుండా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. ఉదయం నుంచి కూడా ఈ 2 రోజు 2 పార్టీల నేపథ్యంలో నిరసన ర్యాలీల నేపథ్యంలో ఉదయం నుంచి కూడా పోలీసులు అప్రమత్తమై భారీ బలగాలు మోహరించి అటు పెద్దారెడ్డి ఇంటి దగ్గర అటు జేసీ ఇంటి దగ్గర కూడా భారీ గేట్లు ఏర్పాటు చేసి ఎక్కువ మందిని ఎవరిని అదుపులో బయటికి రాకుండా అదుపు చేయాలనే ప్రయత్నంతో పోలీసులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. ఈ నేపథ్యంలో పోలీసులు కూడా హెచ్చరించిన పరిస్థితి, ఎవరు కూడా గుంపులో ఉండకూడదు, ఎవరు కూడా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయకూడదు, ఎవరు నిరసన వాళ్ళు శాంతియుతంగా చేసుకోవాలంటూ కూడా అటు 2 పార్టీల నేతలకు కార్యకర్తలకు హెచ్చరించిన పరిస్థితి కాదు. ఎవరైనా అవాంఛనీయ సంఘటనలు పాల్పడితే వారి మీద కఠిన చర్యలు తీసుకుంటామంటూ కూడా పోలీసులు హెచ్చరిక జారీ చేసిన పరిస్థితులు ప్రస్తుతానికైతే తాడిపత్రిలో అటు టీడీపీ ర్యాలీ ప్రారంభమవుతున్న నేపథ్యం ఇటు వైసీపీ నాయకులు అక్కడి నుంచి పెద్దారెడ్డిని తరలించిన నేపథ్యంలో ప్రస్తుతం అయితే ప్రశాంతంగా ఉందని చెప్పచ్చు. థాంక్యూ జగదీష్.
పోలీసులు దౌర్జన్యం